ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కార్యాలయం ఇందిరా భవన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ కాంగ్రెస్ కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం సర్వహంగులతో సిద్ధమైంది. 5 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ మారుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ ఏఐసీసీ కార్యాలయంగా ఉండగా ఇప్పుడు కొత్త ఆఫీస్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్కు మార్చారు. కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయ నిర్మాణ పనులు 2009లో ప్రారంభమై 15 ఏళ్ల పాటు కొనసాగాయి. ఇందిరాగాంధీ భవన్ పార్టీ పెరుగుతున్న నాయకుల అవసరాలను తీర్చడానికి, పరిపాలన, సంస్థాగత, వ్యూహాత్మక కార్యకలాపాలకు మద్దతివ్వడానికి ఆధునిక సౌకర్యాలతో కొత్త కాంగ్రెస్ కార్యాలయం డిజైన్ చేశారు. అయితే జనసంఘ్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరిట ఉన్న రోడ్లో కాంగ్రెస్ కొత్త ఆఫీసు ఉండడాన్ని ఆ పార్టీ నాయకత్వం ఇష్టపడటం లేదు. అందుకే వెనక గేట్నే మెయిన్ గేట్ గా ప్రకటించింది. వెనక గేట్ నుంచి రాకపోకలు జరిపేలా నిర్ణయించింది. పార్టీ కార్యాలయ చిరునామాను 9A కోట్ల రోడ్ గా ప్రకటించింది. దీనికి ఇందిరా భవన్ అని పేరు పెట్టారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఎంపీలు సహా 400 మంది అగ్రనాయకులను ఆహ్వానించారు. లోక్సభ, రాజ్యసభ, ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, విభాగాల అధిపతులు, సెల్లు, మాజీ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా సీఎల్పీ నాయకులు, కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కూడా ప్రముఖ ఆహ్వానితుల్లో ఉన్నారు. మరోవైపు పాత కాంగ్రెస్ కార్యాలయంలోని కాంగ్రెస్ జెండాను అవనతం చేశారు.